మండుతున్న ఎండలో రోడ్డు పక్కన రాజు మరియు వాళ్ళ నాన్నగారి చిన్న కొబ్బరి బొండాల దుకాణం ఉంది. ఒకప్పుడు ఇక్కడ కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్డుకు అవతల వైపు తెరిచిన కొత్త మరియు ఆకర్షణీయమైన ఆధునిక దుకాణాలు వారి వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. రాజు వాళ్ళ నాన్న తన పాత సంప్రదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మరోవైపు పేదరికం వారి కుటుంబాన్ని లోపల నుండి కుంగదీస్తోంది. ఈ రోజు ఉదయం నుండి కేవలం 2 కొబ్బరి బొండాలే అమ్ముడయ్యాయి రాజు. ఎదురుగా ఉన్న ఆ గాజు దుకాణం మన నోటికాడి కూడును లాగేసుకుంది. ప్రజలు ఇప్పుడు రంగురంగుల డబ్బాల జ్యూస్ తాగడానికే ఇష్టపడుతున్నారు. నాన్నగారు, కాలం మారుతోంది. మనమింకా ఎంతకాలం ఈ విరిగిన బండి మీదనే కూర్చుని కాలం గడపాలి? ఇంటి పరిస్థితి కూడా రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. నిన్న రాత్రి పడిన వర్షానికి ఇల్లంతా తడిసిపోయింది. అయితే ఏంటి, మన వంశపారంపర్యంగా వస్తున్న పనిని వదిలేయమంటావా? కొబ్బరి బొండాలు అమ్మడమే మన గుర్తింపు. ఏది ఉన్నా దీనితోనే కాలం గడపాలి. రాత్రి అయ్యేసరికి ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకుంటాయి. భారీ వర్షం మొదలవుతుంది. రాజు ఇల్లు ఇప్పటికే శిథిలావస్థలో ఉండటంతో ఇప్పుడు జల్లెడలా మారిపోయింది. పైకప్పు నుండి నీరు కారుతోంది. అరే రేణు, ఆ పిండిని అక్కడి నుండి తీసే. నీళ్ళన్నీ దానిమీదే పడుతున్నాయి. దేవుడా, ఎలాంటి కర్మ పట్టించావు. అటు వ్యాపారం సాగడం లేదు, ఇటు తలదాచుకోవడానికి సరైన పైకప్పు లేదు. మీరు అటు మూల కూర్చోండి, అక్కడికి నీళ్లు రావటం లేదు. నేను రేషన్ డబ్బాలకు ప్లాస్టిక్ కవర్లు కప్పేశాను. కానీ వర్షం ఆగకపోతే రేపు మనకు తినడానికి ఏమీ మిగలదు. రేణు మరియు ఆమె అత్తగారు ఇంట్లోని వస్తువులను, రేషన్ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆ రాత్రి ఆ కుటుంబం ఒక పొడి మూలలో ముడుచుకుని నిద్రపోతుంది. రేణు కళ్ళలో నిద్రలేదు. ఆమె కారుతున్న పైకప్పును చూస్తూ ఏదైనా పరిష్కారం గురించి ఆలోచిస్తోంది. మరుసటి ఉదయం వర్షం ఆగిపోయింది. వాకిలి అంతా బురద నీటితో నిండిపోయింది. చింటూ మరియు మీనా వాకిట్లో ఆడుకుంటున్నారు. వాళ్ళు దుకాణంలో మిగిలిపోయిన ఎండిన కొబ్బరి చిప్పలను సేకరించి వాటిని మట్టితో కలిపి ఒక చిన్న ఇల్లు కడుతున్నారు. చూడు మీనా, మన ఇల్లు తయారైపోయింది. అన్నా, దీని మీద నీళ్లు పోసి లోపలికి వెళ్తాయో లేదో చూద్దాం. రేణు వారిని దూరం నుండి గమనిస్తోంది. పిల్లల ఈ అమాయకపు ఆట రేణు మదిలో ఒక కొత్త ఆలోచనను రగిలిస్తుంది. చూసావా, నీళ్ళన్నీ బయట నుండే వెళ్ళిపోయాయి. మన ఇల్లు వాటర్ ప్రూఫ్. హురే! ఎండిన కొబ్బరి చిప్పలు మరియు మట్టి కలిసి చాలా బలమైన పొరను ఏర్పరిచాయి. ఈ చిన్న చిన్న కొబ్బరి చిప్పలు నీటిని ఆపగలిగినప్పుడు ఇవి మన కుటుంబాన్ని కూడా కాపాడగలవు కదా. రేణు ఏమాత్రం సమయం వృధా చేయకుండా పనిలో పడుతుంది. ఆమె రాజు దుకాణం నుండి రోజూ వచ్చే ఎండిన మరియు పనికిరాని కొబ్బరి చిప్పలను పోగు చేయడం మొదలు పెడుతుంది. ఆమె వెదురు, ఎండు కర్రలు మరియు బంకమట్టి సహాయంతో ఇంటి వెనుక ఒక కొత్త వంటగదిని నిర్మించే పనిని ప్రారంభిస్తుంది. ఆమె అత్తగారు మరియు పొరుగున ఉన్న కాకులు ఆమెను చూసి ఎగతాళి చేస్తారు. అరే పిన్ని, నీ కోడల్ని చూడు, పేదరికంలో బుర్ర పాడైపోయినట్టుంది. ఇక ఈమె ఈ చెత్తతో కొబ్బరి చిప్పలతో మహల్ కడుతుందంట. రేణు, ఏంటి ఈ వింత పని? జనాలు మనల్ని చూసి నవ్వుతున్నారు. ఈ చెత్తంతా వాకిట్లో ఎందుకు పోగు చేస్తున్నావు? వెళ్ళి ఇంట్లో పని చూసుకో. అత్తయ్య, కొద్ది రోజులు నా మీద నమ్మకం ఉంచండి. ఇది చెత్త కాదు, మన పైకప్పు. వర్షం మళ్ళీ వస్తుంది. అప్పుడు ఈ ఇల్లు మనల్ని రక్షిస్తుంది. రేణు ఎవరి మాట వినదు. పిల్లల సహాయంతో ఆమె రేయింబవళ్లు కష్టపడి ఒక అందమైన మరియు దృఢమైన కొబ్బరి వంటగదిని సిద్ధం చేస్తుంది. కొన్ని వారాల తర్వాత గ్రామంలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. గాలి ఎంత తీవ్రంగా ఉందంటే చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి. భారీ వర్షంతో కూడిన తుఫాను వారి శిథిలమైన ఇంటిని తాకుతుంది. ఇంటి పాత రేకుల పైకప్పు గాలి ఎగిరిపోతుంది మరియు ఇల్లంతా నీటిమయమవుతుంది. పరుగెత్తండి, పైకప్పు ఎగిరిపోయింది. గోడలు కూడా కూలిపోవచ్చు. నాన్నగారు, అమ్మా, త్వరగా బయటికి రండి. అందరూ త్వరగా నా కొత్త వంటగదిలోకి వచ్చేయండి. పరిగెత్తండి. కుటుంబం మొత్తం పరుగెత్తుకుంటూ వెళ్లి రేణు తయారు చేసిన కొబ్బరి వంటగదిలో ఆశ్రయం పొందుతారు. బయట తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కానీ వంటగది లోపల గాలి వీపుగాని ఒక్క నీటి బొట్టుగాని లేదు. కొబ్బరి మరియు మట్టితో చేసిన మందపాటి గోడలు తుఫాను ముందు ధైర్యంగా నిలబడ్డాయి. నన్ను క్షమించు తల్లి, నేను నీ కష్టాన్ని ఎగతాళి చేశాను. ఈ రోజు నీ ఈ వంటగది లేకపోయి ఉంటే మనమంతా చనిపోయేవాళ్ళం. పర్వాలేదత్తయ్య, మనమంతా సురక్షితంగా ఉన్నాం. అదే గొప్ప విషయం. తుఫాను తర్వాత మరుసటి ఉదయం ఆ కుటుంబం పాత ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా నాశనమైపోయి ఉంటుంది.
నీరు మరియు తేమ కారణంగా మిగిలి ఉన్న వారి చెక్క ఫర్నిచర్, మంచం మరియు కుర్చీలు పూర్తిగా కుళ్ళిపోయి విరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం రేణు? మనకు కనీసం పడుకోవటానికి మంచం కూడా మిగలలేదు. విరిగిపోయిన దాన్ని మర్చిపోండి. ఇప్పుడు మనం మన ఇల్లంతా ఈ కొబ్బరి చిప్పలతోనే నిర్మిద్దాం. కొబ్బరి చిప్పల బలమేంటో అప్పటికే ఆ కుటుంబానికి అర్థమైంది. రాజు, వాళ్ళ నాన్న మరియు రేణు కలిసి మొదటగా ఇంటి పైకప్పును మరియు గోడలను కొబ్బరి చిప్పలు మరియు మట్టితో గట్టిపరుస్తారు. ఆ తర్వాత రేణు తన సృజనాత్మకతను ఉపయోగిస్తుంది. ఆమె పెద్ద కొబ్బరి చిప్పలను మరియు చెక్కను కలిపి ఒక కొత్త మంచం, అందమైన సోఫా మరియు రోజువారీ వాడకానికి గట్టి పాత్రలైన ప్లేట్లు, గిన్నెలు, కప్పులు తయారు చేస్తుంది. రేణు కేవలం పాత్రలు తయారు చేయడంతో ఆగిపోదు. రాజు, ఈ రోజు నుండి మనం కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు, వీటిని కూడా అమ్ముతాము. వీటిని నీళ్ల దగ్గర అందంగా అలంకరించి పెట్టు. మరుసటి రోజు ఆమె రాజును ఆ వస్తువులను దుకాణానికి తీసుకెళ్లమని చెబుతుంది. రాజు దుకాణం వద్దకు ప్రజలు కొబ్బరి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు పర్యావరణ అనుకూలమైన ఆ రంగురంగుల పాత్రలపై వారి కన్ను పడుతుంది. ఈ కప్పు చాలా అందంగా ఉంది. అంతేకాకుండా దీని నుండి మట్టి మరియు కొబ్బరి యొక్క కమ్మని సువాసన కూడా వస్తోంది. దీని ధర ఎంత? ఇది నా భార్య స్వయంగా తన చేతులతో తయారు చేసింది. కేవలం 50 రూపాయలు మాత్రమే. నాకు ఇలాంటి 10 కప్పులు మరియు 2 పెద్ద షోపీస్లు ఇవ్వండి. ఇది ఏ ఆధునిక దుకాణంలోని ప్లాస్టిక్ కన్నా 1,00,000 రెట్లు మెరుగైనది. నెమ్మదిగా వారి దుకాణం బాగా ప్రసిద్ధి చెందుతుంది. రేణు తయారు చేసిన కొబ్బరి క్రాఫ్ట్స్ మరియు పాత్రలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కడెక్కడ నుండో రావడం ప్రారంభిస్తారు. కస్టమర్ల రద్దీని చూసి రాజు, వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషిస్తారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ లాభాల బాట పడుతుంది. కొద్ది నెలల్లోనే ఆ కొబ్బరి వ్యాపారంతో కుటుంబానికి చాలా డబ్బు వస్తుంది. వారు అదే స్థలంలో ఇటుకలు, సిమెంట్తో దృఢమైన ఇంటిని నిర్మించుకుంటారు. వారి కష్టకాలంలో తోడుగా ఉన్న ఆ పాత కొబ్బరి అలంకరణ వస్తువులను ఇప్పటికీ ఇంటి ఆవరణలో అందం కోసం ఉంచుకున్నారు. ఈరోజు వాతావరణం మళ్లీ ఆహ్లాదకరంగా మారి భారీ వర్షం మొదలైంది. కుటుంబం మొత్తం వరండాలో కూర్చుని నవ్వుతూ సంతోషంగా వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. వాహ్, ఎంత మంచి వర్షం! ఇప్పుడు పైకప్పు కారుతుందనే భయం లేదు, వ్యాపారం గురించిన చింత లేదు. ఇదంతా నీ ధైర్యం మరియు తెలివితేటల వల్లే సాధ్యమైంది రేణు. మనిషికి సంకల్ప బలం ఉంటే పనికిరాని చెత్తతో కూడా తన కలల సౌధాన్ని నిర్మించుకోవచ్చని రేణు కష్టం నిరూపించింది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయి. నలుదిశలా ధూళితో కూడిన వేడి గాలులు, వడగాల్పులు వీస్తుండటంతో అడవి అంతా ప్రాణాలు కోల్పోయినట్లు అయిపోయింది. మార్కెట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ రాజు మరియు అతని ముసలి తండ్రి ఉదయం నుండి తమ షాప్ పెట్టుకుని కూర్చున్నారు. వేడి నుండి తప్పించుకోవటానికి అడవిలోని దాదాపు ప్రతి పక్షి మార్కెట్లో కేవలం పుచ్చకాయలే అమ్ముతోంది. దీనివల్ల కస్టమర్ల తీవ్ర కరువు ఏర్పడింది. పక్షులన్నీ ఆందోళనతో నిస్సహాయంగా కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. బాబూ, కాస్త కుండలోంచి కొంచెం నీళ్ళివ్వు నాయనా. గొంతు ఎండిపోతోంది, గుండెలో మంటగా ఉంది. ఉదయం నుండి సూర్యుడు నెత్తిమీదకు వచ్చాడు కానీ కేవలం 2 పుచ్చకాయలు అమ్ముడయ్యాయి. మార్కెట్లో ప్రతి ఒక్కడూ పుచ్చకాయలే అమ్ముతుంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? ఈ రోజు సాయంత్రం రేషన్ కొనేందుకు కూడా డబ్బులు వచ్చేలా లేవు. ఇదిగోండి నాన్నగారు, నీళ్లు తాగండి. ఈ మాడు పగిలే ఎండ మరియు వేడి గాలుల వల్ల కస్టమర్లు కూడా తమ ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. వచ్చే 1-2 కస్టమర్లు కూడా చాలా తక్కువ ధర అడుగుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈరోజు ఇంటి ఖర్చులు ఎలా గడుస్తాయో నాకేమీ అర్థం కావడం లేదు. మరొకవైపు రేణు చిన్న ఇంటి వాతావరణం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఎండుగడ్డితో చేసిన ఆమె వంటగది ఈ సమయంలో కాలుతున్న తందూరిలా ఉంది. పొయ్యి నుండి వస్తున్న మంటల వల్ల చెమటతో ఆమె రెక్కలు పూర్తిగా తడిసిపోయాయి మరియు వేడికి ఆమె ఊపిరి సలపడం లేదు. అప్పుడే అకస్మాత్తుగా పక్క గది నుండి ఆమె అత్తగారి గొంతు వినిపిస్తుంది. రేణు, ఓ రేణు, కాస్త వినవే కోడలా. ఈ ప్రాణాలు తీసే వేడిలో ఏదైనా తీపి తినాలని చాలా ఆశగా ఉంది. మధ్యాహ్నం వంట ఎలాగూ చేస్తున్నావు, అది సరే. దాంతోపాటు కాస్త చల్లచల్లని బియ్యం పాయసం వండవే. ఈ కాలిపోతున్న శరీరానికి కాస్త ఉపశమనం దొరుకుతుంది. త్వరగా చేయి కోడలా. అత్తగారి ఆ కోరిక వినగానే
రేణు ముఖం పూర్తిగా మారిపోతుంది. ఆమె ఇప్పటికే ఈ భయంకరమైన ఉక్కపోత వేడితో విసిగిపోయి ఉంది. దీనికి తోడు ఈ వాతావరణంలో పాయసం చేయడమంటే పొయ్యి ముందు మరో అరగంట కాలడం అని అర్థం. ఆమెకు మనసులో చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా భారమైన మనసుతో పని పూర్తి చేసి అన్నం తీసుకుని అత్తగారి దగ్గరకు వెళుతుంది. అత్తయ్య గారు, ఇదిగోండి అన్నం తినండి. మీకు ఇష్టమైన బియ్యం పాయసం కూడా వండాను. మీకు కాస్త ఉపశమనం దొరుకుతుందని దీన్ని కొద్దిసేపు చల్లని ప్రదేశంలో ఉంచాను. అరే కోడలా, అన్నమైతే పట్టుకొచ్చావు కాని పిల్లలెక్కడా? మీనా మరియు చింటూ ఉదయమే స్కూల్ నుండి వచ్చేశారు కదా ఇద్దరు. ఆ తర్వాత ఎక్కడా కనిపించగలేదేంటి? ఇంత ముదురు టెండలో ఇద్దరూ అసలు ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ ఎండలో బయట తిరగటం లేదు కదా? నాకు తెలియదు అత్తగారు. వంట చేసే హడావిడిలో నా అసలు గమనింపే లేదు. ఇద్దరూ లోపల నిద్రపోతున్నారేమో అనుకున్నాను. నేను ఇప్పుడే వెంటనే బయటికి వెళ్ళి చూస్తాను. బహుశా ఇద్దరూ బయట ఎక్కడైనా పెద్ద చెట్టు నీడలో ఆడుకుంటూ ఉండవచ్చు. రేణు కంగారు పడుతూ వెంటనే ఇంటి నుండి బయటకు వస్తుంది. ఆ పిలుపులో ఆమె మాతృత్వపు భయం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సమాధానంగా కేవలం శూన్యమైన గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. మీనా, చింటూ, ఎక్కడున్నారా మీరిద్దరూ? త్వరగా లోపలికి వచ్చేయండి పిల్లలు. బయట చాలా ఆడుకున్నారు. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. పిల్లల గొంతు ఎక్కడా వినిపించలేదు. రేణు పరుగెత్తుకుంటూ పక్కనే ఉన్న పెద్ద మైదానానికి వెళుతుంది. అక్కడ అడవిలోని పిల్లలు తరచుగా ఆడుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉంది. చూడు, ఎంత ముదురుటెండగా ఉందో. జబ్బున పడతారు. త్వరగా ఇంటికి రండి పిల్లలు. ఒక చెట్టు కింద ఒక చిన్న చిలుక పిల్ల కూర్చునుంది. బాబు, నువ్వు నా మీనా మరియు చింటూలను ఎక్కడైనా చూసావా? వారు ఎక్కడికి వెళ్లేరో నీకేమైనా తెలుసా? వారు నీతో కలిసి ఆడుకుంటున్నారా? లేదు రేణు ఆంటీ, వారు నాతో ఆడుకోవడం లేదు. చాలా సేపటి క్రితం వారు ఇటువైపు రావడం నేను చూశాను. కానీ ఆ తర్వాత వారు ఇక్కడి నుండి దట్టమైన అడవి వైపు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. అందుకే బహుశా వారు ఎక్కడైనా నీడ వెతుక్కుంటూ వెళ్ళి ఉంటారు. ఆ చిలుక పిల్ల చెప్పిన మాట వినగానే రేణు గుండె కొట్టుకునే వేగం చాలా పెరిగిపోతుంది. ఆమె వెంటనే ఎగురుకుంటూ ఎండిపోయిన నది ఒడ్డుకు వెళుతుంది. అక్కడ సాధారణంగా పిల్లలు కూర్చుంటారు. కానీ నది పూర్తిగా ఎండిపోయింది. మరియు అక్కడ కూడా కేవలం కాలుతున్న ఇసుక మాత్రమే మెరుస్తోంది. ఏడుస్తూ విలపిస్తూ రేణు తిరిగి ఇంటికి వచ్చి అత్తగారి పక్కన కూర్చుండిపోతుంది. అత్తయ్య గారు, చాలా ఘోరం జరిగిపోయింది. పిల్లలు ఎక్కడా కనిపించడం లేదు. నేను మైదానం, నది అన్నీ వెతికేశాను. నాకు చాలా భయంగా ఉంది. ఈ మాడు పగిలే ఎండలో నా పిల్లలు ఎక్కడ తప్పిపోయారో. ఏడవకు కోడలా, ధైర్యంగా ఉండు. దేవుడిపై నమ్మకం ఉంచు. మన పిల్లలు దూరంగా వెళ్ళి ఉండరు. నువ్వొక పని చేయి. నువ్వు వెంటనే పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఆ దట్టమైన అడవి వైపు వెళ్లి వెతుకు. నేను అంతలోపు కాస్త ధైర్యం తెచ్చుకొని పొరుగున ఉన్న పక్షుల ఇళ్లకు వెళ్లి అడుగుతాను. నువ్వు త్వరగా బయలుదేరుకోడలా. అత్తగారి మాట వినగానే రేణుకు కొంచెం ధైర్యం వస్తుంది. మరియు ఇద్దరూ తమ తమ దిశలలో పిల్లలను వెతకడానికి బయలుదేరుతారు. రేణు ఎగురుకుంటూ దట్టమైన అడవి మధ్యకు చేరుకుంటుంది. అక్కడ పెద్ద పెద్ద చెట్ల వల్ల కొద్దిగా నీడ ఉంది. ఆమె చెట్ల కొమ్మలపై కూర్చుని ఏడుస్తూ బిగ్గరగా పిలుస్తుంది. రేణు కళ్ల ముందు చీకటి కమ్ముకుంటోంది. చింటూ, మీనా, నా గొంతు వినపడుతుంటే ముందుకు రండి పిల్లలు. మీ అమ్మని ఇంకా భయపెట్టకండి. మీరిద్దరూ ఎక్కడ దాక్కుని కూర్చున్నారు? అప్పుడే ఎగురుతుండగా ఆమె దృష్టి అడవి మధ్యలో ఉన్న ఒక చాలా పాత లోతైన బావిపై పడుతుంది. ఆమె కొట్టుకుంటున్న గుండెతో బావి అంచుకు వెళ్లి లోపలికి తొంగి చూస్తుంది. ఆమె చూసిన దృశ్యం చూసి ఒక్కసారిగా కేక పెట్టింది. బావి లోతులో ఎండుగడ్డితో ఒక మెత్తటి పరుపులా చేసి ఉంది. దానిపై ఆమె ఇద్దరు పిల్లలు మీనా మరియు చింటూ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రేణు వెంటనే ఎగురుకుంటూ బావి లోపలికి దిగుతుంది. మీరిద్దరూ ఇక్కడ బావి లోపల ఏం చేస్తున్నారు? మీ బుద్ధి ఎక్కడికి పోయింది? బయట నేను, మీ నానమ్మ ఏడ్చి ఏడ్చి పిచ్చోళ్ళమైపోతున్నామని మీకు కనీసం ఆలోచనైనా ఉందా? అడవి అంతా మిమ్మల్ని వెతుకుతుంటే మీరిక్కడ హాయిగా నిద్రపోతున్నారా? పదండి, ఇప్పుడే ఇక్కడి నుండి బయటకు నడవండి. అరే మమ్మీ, నువ్వు మాపై అరవకు. బయట చాలా తీవ్రమైన వేడి ఉంది. మా రెక్కలు కాలిపోతున్నాయి. మా ప్రాణాలు పోయినట్లు అనిపించింది. ఇక్కడ చాలా హాయిగా ఉంది. అందుకే మేం కిందికి వచ్చేసాము. అవును మమ్మీ, ఆడుకుంటూ ఆడుకుంటూ మేమిక్కడికి వచ్చేసరికి చూసాం. ఈ బావి లోపల చాలా చల్లని తీపి గాలి వీస్తోంది.
బయట ఉన్న వడగాల్పుల జాడ కూడా ఇత్తడలేదు. అందుకే మేమిక్కడ గడ్డి వేసుకుని పడుకున్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మమ్మీ. బయటకు వెళ్ళాలని అనిపించలేదు. పిల్లల అమాయకపు మాటలు వినగానే రేణు శాంతిస్తుంది. కాని ఆమె వారిని తీసుకుని తిరిగి తమ పాత ఇంటికి వస్తుంది. ఇంటి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రేకుల పైకప్పు పెనంలా కాలిపోతోంది మరియు గోడలు నిప్పులు చెరుగుతున్నాయి. పైకప్పుకు ఉన్న ఫ్యాన్ కేవలం వేడి గాలిని మాత్రమే ఇస్తోంది. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న పిల్లలు మరియు ముసలి అత్తగారు ఇద్దరూ వేడికి ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. మమ్మీ, ఈ ఇంట్లో ఊపిరారటం లేదు. అన్నం తినేటప్పుడు కూడా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఫ్యాన్ కూడా నిప్పులు చెరుగుతోంది. మమ్మల్ని మళ్ళీ ఆ బావిలోనే వెళ్ళనివ్వు మమ్మీ. అక్కడ చాలా చల్లగా ఉంది. కనీసం మేమక్కడ ప్రశాంతంగా ఊపిరైనా తీసుకోగలిగాము. అవును మమ్మీ, ప్లీజ్, మనం అక్కడ హాయిగా పడుకోవచ్చు. మన వేడి కూడా తగ్గిపోతుంది. మనం నానమ్మను కూడా వెంట తీసుకెళ్దాం. చూడు నానమ్మ పరిస్థితి వేడికి ఎంత ఘోరంగా తయారైందో. కోడలా, పిల్లలంతగా చెప్తున్నారు. అయినా నిజంగానే ఇక్కడ కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ బందీగా ఉన్న ఇంట్లో నాకు ఊపిరాడటం లేదు. పిల్లల మొండితనం వారి పరంగా కరెక్టే. అక్కడ కనీసం ప్రకృతి ప్రసాదించిన చల్లదనమైనా ఉంటుంది. పదకోడలా, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడే కూర్చుంటే జబ్బును పడతాం. సరే అత్తయ్య గారు, మీరందరూ చెప్తున్నారు కాబట్టి వెళ్దాం. నేను మధ్యాహ్నానికి సరిపడా కొంచెం భోజనం, నీళ్లు వెంట తెచ్చుకుంటాను. రాత్రి వంట ఎలాగూ రాజుగారు వచ్చాకే చేస్తాను. అంతవరకు మనం అక్కడే ఉందాం. రేణు త్వరగా అన్నం మూట కట్టి అత్తగారిని పిల్లలను తీసుకుని అదే లోతైన బావిలోకి దిగిపోతుంది. బావిలో అడుగు పెట్టగానే తాము ఏదో చల్లని సరికొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. అక్కడ ఏసీ లాంటి చల్లదనముంది. బావి రాతి గోడలు లోపలి వాతావరణాన్ని పూర్తిగా శీతలంగా ఉంచాయి. ఇక్కడైతే నిజంగా స్వర్గంలాంటి చల్లదనం ఉంది. బయట ఉన్న మాడు పగిలే ఎండ, వడగాల్పుల జాడ కూడా ఇక్కడ లేదు. నా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా, నా ఆత్మ తృప్తి చెందినట్లుగా అనిపిస్తోంది. పిల్లలు, అత్తగారు అక్కడ చల్లని నీడలో కూర్చుని హాయిగా భోజనం చేస్తారు మరియు చల్లని గాలి వీస్తుండటంతో అక్కడే గాఢ నిద్రలోకి జారుకుంటారు. రేణు మాత్రం మేల్కునే ఉంది. తన అత్తగారు మరియు పిల్లల ముఖాల్లో ఆ ప్రశాంతతను చూసి ఆమె మనసులో ఒక వినూత్నమైన, అద్భుతమైన ఆలోచన వస్తుంది. రాత్రిపూట మార్కెట్లో కష్టపడి రాజుగారు, మామగారు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి విపరీతమైన వేడిలో వారు పడుకోలేకపోతున్నారు. వారి ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. నేను ఈ బావినే మా ఇల్లుగా ఎందుకు మార్చుకోకూడదు? ఇక్కడ పొయ్యి వెలిగించినా కూడా లోతుగా ఉండటం వల్ల వేడి తెలియదు మరియు అందరూ ఎల్లప్పుడూ హాయిగా, సంతోషంగా ఉంటారు. సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తాడు. మార్కెట్ నుండి రాజు మరియు అతని తండ్రి రోజంతా వేడిని భరించి అలసిపోయి ఖాళీ చేతులతో తమ పాత ఇంటికి తిరిగి వస్తారు. ఇంటి తలుపు తెరిచి ఉండి లోపల అంతా ఖాళీగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోతారు. అప్పుడే రేణు వారిని బావి దగ్గరకు పిలిచి అసలు విషయమంతా చెబుతుంది. ఏంటి, బావి లోపల ఇల్లు కట్టడం గురించి మాట్లాడుతున్నావా? రేణు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా బావిలో ఉంటారా? జనాలు వింటే ఈ పిచ్చుకల కుటుంబం కాస్త బావిలో కప్పల్లా మారిపోయిందని మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. నేను దీనికి అస్సలు ఒప్పుకోను. బాబురాజు, జనాల మాటలు వినడం మానే. ఈ ప్రాణాలు తీసే వేడిలో పై ఇంట్లో మనకు, పిల్లలకు ఊపిరాడకుండా పోయింది. కోడలు చూపించిన ఈ తెలివితేటలను మెచ్చుకో. మనమంతా ఇక్కడే సుఖంగా ఉంటాం. ఇప్పుడైనా నీ కోపం వదిలే. బాబూ, కోడలు చెప్పేది నిజమే. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా. ఈ ప్రాణాలు తీసే వేడి నుండి తప్పించుకోవటానికి మనం బావిలో ఉండాల్సి వచ్చినా అందులో ఎలాంటి తప్పూ లేదు. సిగ్గుపడాల్సిన పనీ లేదు. ఈ ప్రకృతి ప్రసాదించిన చల్లదనాన్ని ఉపయోగించుకోవటమే నిజమైన తెలివితేటలు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. తండ్రి మరియు తల్లి నచ్చజెప్పడంతో రాజు కోపం చల్లారుతుంది మరియు అతను అంగీకరిస్తాడు. అందరూ కలిసి రాత్రి చీకట్లోనే తమ పాత ఇంటికి సంబంధించిన అవసరమైన సామాన్లు,
పరుపులు మరియు గిన్నెలను బావి లోపలికి తెచ్చుకుంటారు. రేణు తన తెలివితేటలతో బావి మూలలో ఒక చిన్న అందమైన వంటగదిని ఏర్పాటు చేస్తుంది. పొగ సులభంగా పైకి వెళ్లేలా ఒకవైపు మట్టి పొయ్యిని తయారు చేసుకుంటారు. మరుసటి రోజు మధ్యాహ్నం బయట ఆకాశం నుండి నిప్పులు కురుస్తుండగా రేణు తన కొత్త వంటగదిలో వంట చేస్తుంటే ఆమెకు ఒక్క చెమట చుక్క కూడా పట్టలేదు. బావి గోడలలోని తేమ వాతావరణాన్ని పూర్తిగా చల్లగా హాయిగా ఉంచుతోంది. పొయ్యి మంటల ప్రభావం కూడా లోపల అస్సలు తెలియడం లేదు. అత్తయ్య గారు చూడండి, కుండ నీళ్లు కూడా ఐస్ వేయకుండానే అచ్చం ఐస్ లాగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వంటగదిలో పనిచేయడం ఎలాంటి శిక్షలాగానో ముప్పులాగానో అనిపించడం లేదు. పైగా నాకిక్కడ వంట చేయడం చాలా ఆనందంగా ఉంది. వావ్ మమ్మీ, ఇప్పుడు మాకు ఇంట్లో కూడా చాలా సరదాగా ఉంది. ఇది మా అన్నిటికంటే నచ్చిన ఇల్లు. ఇక్కడ ఎండ తగలదు మరియు వేడి కూడా అస్సలు బాధించదు. మేమిక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. రాత్రిపూట రాజు మరియు అతని తండ్రి మార్కెట్లోని వేడిని భరించి తిరిగి రాగానే బావిలోని చల్లని వాతావరణంలో అడుగుపెట్టగానే వారి శారీరక మరియు మానసిక అలసట మాయమైపోయింది. వారంతా కలిసి హాయిగా చల్లని గాలిలో భోజనం చేసి ఎటువంటి ఆందోళన లేకుండా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా తెలివితేటలు మరియు ఐక్యత వల్ల రాజు పిచ్చుక మరియు రేణు పిచ్చుక కుటుంబం మొత్తం ఆ బావిలోని వినూత్నమైన ఇంట్లో వేసవి రోజులను చాలా హాయిగా, సుఖంగా మరియు ప్రశాంతంగా గడుపుతారు.